ఆ బీజేపీ ముఖ్య నేత ఐ వాంట్ టు ఫాలో అంటున్నారా? అయ్యేదేదో సొంత పార్టీ వాళ్ళని కాకుండా రాజకీయ ప్రత్యర్థుల్ని ఫాలో అవ్వాలనుకుంటున్నారా? వాళ్ళు వీళ్ళు అయితే కిక్కేముంటుంది. మన రేంజ్కి తగ్గట్టు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని అనుకరిద్దాం అనుకుంటున్నారా? కాలం కర్మం కలిసొస్తే రేవంత్ లాగే తాను ఏదో ఒక రోజున సీఎం అవ్వచ్చని కలలు గంటున్నారా? పోగొట్టుకున్న చోటే వెతుక్కోమన్నది పెద్దల మాట. కానీ అన్ని చోట్ల అన్ని సందర్భాలలో ఇది వర్కౌట్ కాదన్నది కొందరు రాజకీయ నేతల మాట. అందుకు తగ్గట్టే వాళ్ళ వ్యూహాలు వ్యవహారాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. గెలిచినా ఓడినా ఒకే నియోజకవర్గాన్ని పట్టుకొని వేలాడే నేతల సంఖ్య తగ్గిపోతుంది. ఇక్కడ పోగొట్టుకున్న దాన్ని ఎక్కడో వెతుక్కుందామంటూ పరుగులు పెట్టే పొలిటీషియన్స్ సంఖ్య క్రమంగా పెరుగుతుంది. తెలంగాణలో కొందరు సీనియర్స్ సైతం ఇప్పుడు ఇదే రూట్లో వెళ్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన చాలా మంది నేతలు లోక్సభ బరిలో దిగేందుకు తహతహలాడుతున్నారు. అందులో బీజేపీ సీనియర్ లీడర్ ఈటెల రాజేందర్ ముందు వరుసలో ఉన్నారట. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం హుజురాబాద్తో పాటు గజ్వేల్లో కూడా పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు ఈటెల. ఇప్పుడు ఆయన లోక్సభ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారు. మల్కాజిగిరి ఎంపీ టికెట్ మీద గురిపెట్టిన రాజేందర్ దానికోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇక్కడే ఎక్కువ మందికి డౌట్స్ వస్తున్నాయట. పోటీ చేస్తే గీస్తే తన సొంత నియోజకవర్గం ఉన్న కరీంనగర్లో చేయాలి, లేదంటే గజ్వేల్లో ఉన్న మెదక్ ఎంపీ సీట్లో పోటీకి దిగాలి. మరా రెండింటిని కాదని మల్కాజిగిరి కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నారన్నది క్వశ్చన్. దానికోసమే ఎందుకంత గట్టిగా పట్టుబడుతున్నారన్నది చర్చ. ఆ రెండింటి పరంగా చూసుకున్నా కరీంనగర్లో పార్టీ సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు కాబట్టి ఆ సీటు అడక్కపోవడంలో అర్థం ఉంది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన గజ్వేల్లో ఉన్న మెదక్ను ఎందుకు ఎంచుకోలేకపోతున్నారు? మెదక్ వద్దు, మల్కాజిగిరి ముద్దు అని ఎందుకు అంటున్నారన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో ఉన్నారు పరిశీలకులు. అదే సమయంలో ఈటెల సీఎం రేవంత్ రెడ్డి బాటలో నడుస్తున్నారన్న డౌట్స్ కూడా వస్తున్నాయట. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్లో ఓడిపోయాక 2019 లోక్సభ ఎలక్షన్స్లో కొడంగల్తో ఏమాత్రం సంబంధం లేని మల్కాజిగిరి లోక్సభ సీటులో పోటీ చేసి గెలిచారు రేవంత్. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. తాజా ఎన్నికల్లో తిరిగి కొడంగల్ నుంచే గెలిచి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఈ సీక్వెన్స్ ను సెంటిమెంట్ ను దృష్టిలో ఉంచుకొని ఈటెల రాజేందర్ కూడా చాలా ముందు చూపుతో మల్కాజిగిరి ఎంపీ టికెట్ కోసం పట్టుబడుతున్నారన్న సందేహాలు వస్తున్నాయట. రేవంత్ కు వర్కౌట్ అయినట్లు తనకు కూడా ఈ సెంటిమెంట్ పనిచేస్తుందని మాజీ మంత్రి భావిస్తున్నారా అన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయట. మల్కాజిగిరిలో గెలిచాక రేవంత్ రెడ్డి స్టార్ తిరిగిపోయింది. అందుకే ఇప్పుడు ఈటెల కూడా మల్కాజిగిరి నుంచి గెలిచి తన ఫేట్ మార్చేసుకోవాలని అనుకుంటున్నారా? ముందు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పీఠం ఎక్కేసి ఆ తర్వాత టైం కలిసొస్తే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే సీఎం కుర్చీ కూడా ఎక్కేయాలనుకుంటున్నారా అన్న చర్చ పార్టీ వర్గాల్లోనే జరుగుతుందంటున్నారు. ప్రస్తుతానికి మల్కాజిగిరి ఎంపీ టికెట్ తనకు కన్ఫర్మ్ అని ఈటెల ఆశగా ఉన్నా అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. మరి అధిష్టానం ప్రకటించే లిస్టులో మల్కాజిగిరికి ఈటెల పేరు ఉంటుందో లేదో చూడాలి మరి.